సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మీరు ఈ పని చేయాల్సిందే. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో లేట్ చేయకుండా కమెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి, నాలాగే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశారా, కానీ మనకి సబ్స్క్రైబర్స్ రావట్లేదని చాలా బాధపడుతూ ఉంటాం. సో సబ్స్క్రైబర్స్ రావాలంటే మనం యూట్యూబ్లో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి, మనము ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనము వీడియో క్రియేట్ చేసినప్పుడు ఏదైనా ఒక వీడియో మీరు సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నారు, మీకు మిడిల్లో పైన సజెషన్స్ లాగా వస్తూ ఉంటుంది. వాటిని ఏమంటారంటే ఐకార్డ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో ఎండింగ్లో మనకి స్క్రీన్ పైన ఎండ్ స్క్రీన్ అనేది వస్తుంది. సో అదెందుకు అంటే, మనకి వీడియో అయిపోయే ముందు మనం సజెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి, అంటే ఆ వీడియో వాళ్ళకి సపోజ్ నచ్చితే వాళ్ళు ఆ వీడియో కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు సపోజ్ ఆ టాపిక్ నచ్చితే మాత్రం వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఐకార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ అనేవి యూజ్ చేస్తారు. అసలు ఐకార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ ఎలా పెడతారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నా వీడియోలో నేను ఆల్రెడీ ఎండ్ స్క్రీన్ అండ్ ఐకార్డ్స్ పెట్టాను. సో నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, దానివల్ల యూజ్ ఏంటి అనేది. సో నేను ఈరోజు మార్నింగే పోస్ట్ చేశాను, ఇది చూపిస్తున్నాను. ఎక్స్ రికార్డర్ మీకు నచ్చితే ఇది కూడా చూడండి. సో ఎక్స్ రికార్డ్ ఉంది కదా, నేను దీంట్లో ఓన్లీ ఐకార్డ్స్ మాత్రమే పెట్టాను. మనం మినిమం ఒక వీడియోలో 5 ఐకార్డ్స్ అనేది పెట్టవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో నేను మూవ్ చేస్తున్నాను, ఇదంతా టైం వేస్ట్ కాబట్టి. ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మనకి సో ఇలా ఉంది. కాసేపు చూస్తున్నారు కదా, పైన వచ్చింది సజెస్టెడ్ క్యారెట్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో పెట్టాను. ఇలా మనం 5 ఐకార్డ్స్ అనేది ప్రతి వీడియోస్, ఏదైనా మీరు వీడియో చేసిన ప్రతి వీడియోకి 5 ఐకార్డ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో మనకి ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, సపోజ్ ఎవరైనా చూసే వ్యూయర్కి ఆ కాన్సెప్ట్ నచ్చితే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, వాళ్ళు మీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఐకార్డ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. చూసారా, నెక్స్ట్ మళ్ళీ ఒకటి వచ్చింది సజెస్టెడ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి నేను పెట్టాను ఒక వీడియో. సో ఇలా ఐకార్డ్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండ్ స్క్రీన్ అనేది ఎలా పెట్టుకుంటారు నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ 2 days బిఫోరే నేను ఈ వీడియోకి పెట్టాను. ఎలా మనం చూసుకోవచ్చు, ఎలా తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనము మినిమం 5 minutes ముందు మాత్రమే ఈ ఎండ్ స్క్రీన్ని పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 5:29 ఉంది కదా, 5:40 ఇంకా టైం ఉంది కాబట్టి 5 minutes ముందు మాత్రమే మనము ఈ ఎండ్ స్క్రీన్ని పెట్టుకోవచ్చు. ఓ సారీ అండి, నేను దీనికి ఐకార్డ్ అసలు ఎండ్ స్క్రీన్ అనేది పెట్టలేదు. మేబీ దీనికి పెట్టాలనుకుంటా, చూపిస్తాను. పెట్టాను దీనికి. సో మినిమం 5 minutes ముందు మాత్రం మనం ఐకార్డ్స్ ఎండ్ స్క్రీన్ పెట్టే ఆప్షన్ ఉంటుంది. దానికన్నా తక్కువ మనం టైం పెట్టలేము. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎండ్ స్క్రీన్ 2 కనిపిస్తున్నాయి. నాకు ఇష్టం వచ్చింది కూడా నేను క్లిక్ చేసుకొని వెంటనే చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే మ్యాక్సిమం అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకు అంటే మన ఛానల్ అనేది ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ వాళ్ళ కాన్సెప్ట్స్ నచ్చి ఉంటే, మీరు చేసే వీడియోస్ నచ్చితే వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇదండి ఈరోజు టాపిక్. నెక్స్ట్ టాపిక్లో నేను అసలు ఐకార్డ్స్ ఎలా పెట్టాలి, ఎండ్ స్క్రీన్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎప్పుడు చెప్పినట్టే అందరికీ షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి. అంటిల్ దెన్, బై బాయ్.